శుభోదయం. గాడ్ ఇన్ యూ, భగవంతుడు నీలో, నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని 30 సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ యూ ఛానల్ని. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు. అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు. భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 30 సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధు సంతులతోటి కలిసి ప్రయాణము, అదే రకంగా యోగి అచ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం. ప్రాణుడు జీవుడు ప్రధానమైంది. ప్రాణుడిని తెలుసుకోలేకుండా, ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా, ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే. ఈ చరాచర సృష్టిని, అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి, ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు తెలుసుకోవటానికి, గతాగతి అంటే ఏంది, జపము అంటే ఏంది, ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవటానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించటం జరిగింది. దీన్ని మీరందరూ ఆదరిస్తారని, నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని, సాధనా క్రమాలు తెలుసుకుంటారని, ప్రాచీన యోగ మరుగున పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, మీ వడ్డేపల్లి రామకృష్ణ. జై గురుదేవ్. బ్రహ్మనాడికి పేర్లు అగ్ని, సరస్వతి, సుషుమ్న అనేది కూడా పేర్లు ఉన్నాయి. ఈ బ్రహ్మనాడికి 3 పేర్లు ఉన్నాయి. ఈ 3 నాసాగ్రమణం ఉండును. ఇది కాంట్రవర్సీ చేశారు. నాసాగ్రం అనేది కూడా ఆధునిక యోగులు, అధిపతులు మరియు ఇతర వాళ్ళ పేర్లు ఎందుకులేండి. అధిపతులు నాసాగ్రం అని అంటే కొంతమంది ఇదిగోండి ఇది అని చూపెడతారు. ముక్కు చివర ఏముంటదా, ముదిరితే 4 వెంట్రుకలు వస్తాయి. నాసాగ్రమణ అనగానే వీళ్ళందరూ కూడా ఇట్లా ముక్కు చివర అంటారు. కొంతమంది నాసాగ్రము అనంటే ఈ ముక్కుకి యొక్క అగ్రం ఇదే కదండి అని ఒక పిడివాదం చేస్తారు. ఈ యొక్క సుషుమ్నా నాడికి నాసాగ్రము ద్వారా ఈ 3 ఏంటి, అగ్ని, సరస్వతి, సుషుమ్నా నాడి, ఈ 3 నాసాగ్రమున ఉండును. నాసాగ్రం అంటే ఇక్కడ ఏం కనబడుతుంది, ఇక్కడ చెమట కనబడుతుంది. పూర్వం చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఒక జిగురు లాంటి పదార్థాన్ని ఒక చిన్న డబ్బాలో పెట్టుకునేవాళ్ళు. కానీ మంచి అది చర్మకారులు, ఇది మన శంకర భగవత్పాదుల వాళ్ళు దాంట్లో కూడా వస్తుంది. ఇది ప్రతిసారి ముక్కును పెట్టి ఆ యొక్క దారానికి ఇట్లా తడిపితే దానికి ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. ఇంకా అదే ఉంటది. అక్కడ ఏముంటది, నాసాగ్రమణ అది మాత్రమే ఉండును. మరి నాసాగ్రం ఇదా? మనం నాసాగ్రము బొట్టు పెట్టుకుంటాను, 2 భ్రూ మధ్యములలో బొట్టు పెట్టుకుంటున్నారు, భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటారు. వాస్తవం. మనం చూడాల్సింది ఇంతకుముందు కూడా మీ అందరికీ ఒకసారి చెప్పటం జరిగింది. ఇక్కడ నుంచి 90 ఇట్లా పొడిచి మళ్ళీ ఇక్కడి నుంచి 90 డిగ్రీస్ చేస్తూ ఆ యొక్క పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ శిరస్సు యొక్క మధ్యస్థంలో ఉంటుందో అక్కడనే సుషుమ్నా నాడి యొక్క దశమరంధ్రం తెచ్చుకుంటుంది. అక్కడనే, అది మాత్రమే ముఖ్యంగా మనము గమనించాల్సింది. ఈ 3 అగ్ని, సరస్వతి, సుషుమ్న, ఈ 3 నాసాగ్రమణం ఉండును అంటే ఇక్కడ కాదు, ఆ మధ్యలో కొండ నాలుక పై భాగంలో. దాని వివరణ ఇస్తా నేను. ఇంకా చాలా అరిచి పండు ఒలిచి పెడతా కరతలామలకంగా ఈ దశమరంధ్రము యొక్క గుహ, ఆ గుహలో ఉండేటటువంటి జీవుడు, ప్రాణుడు, ఆ ప్రాణుడు చేసే పనులు ఎట్లా ఈ ప్రాణ సాధన చేశారు. ప్రాణం పోయిందిరా అని అంటారు, జీవుడు ఎగిరిపోయిందిరా అని అంటారు. అంటే దానికి ప్రతి దానికి సింబాలిజం ఉంది. సింబాలిజం వాస్తవం. కనుక ఈ నాసాగ్రమున ఉంటారు ఈ 3. అగ్ని, సరస్వతి. అగ్ని అంటే మీకు తెలుసు వేడిగా ఉంటుంది, అగ్ని ఉంటుంది.
సరస్వతి అని అంటే మన చదువుల తల్లి అంటే జ్ఞానము అనుకోండి. సుషుమ్న నాడి కూడా ఈ యొక్క నాస ఆగ్రమణ ఒక సూక్ష్మరంధ్రం దాకా చివరన సూక్ష్మరంధ్రంకి ఏర్పరచుకొని ఉంటుంది. చెవుల ద్వారా 2, ముక్కు ద్వారాల ద్వారా 2, నోటి ద్వారా 1, ఇవి ఒక స్థానముననే కలుసుకోను, నాసాగ్రమునే కలుసుకోను. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే మనల్ని ఉల్టా వేయాలి, తిరగల మరగలు తీయాలి మన శరీరాన్ని మొత్తం. నాసాగ్రం ఇక్కడని చెప్పేటోళ్ళకి, ఇక్కడని చెప్పేటోళ్ళకి. దయచేసి మన ప్రాచీన యోగాన్ని భ్రష్టు పట్టించకండి, తెలవకపోతే దాని జోలికి పోవద్దు అని మీకు సవినయంగా వేడుకుంటున్నాను. అంటే ఈ 5 పంచముఖాలు అనుకోండి. ఈ అగ్ని, సరస్వతి, సుషుమ్న ఈ 3 నాసాగ్రమున ఉండును. చెవులు 2 ముక్కు రంధ్రాల ద్వారా, చెవుల 2 రంధ్రాల ద్వారా, ముక్కు రంధ్రాల ద్వారా, నోటి ద్వారా ఈ మొత్తం ఈ 5 కూడా ఒకే స్థానం నందు కలుసుకుంటాయి. అవే నాసాగ్రమున కలుసుకోను. ఇది ఇలాంటిది కనుక సకల శాస్త్రాలందు కూడా దీనిని కుండలిని స్థానము, ద్వాదశాంత చతుష్టకం, ముక్కి ద్వారం, నాదబిందం, కళావాసం అట్టి బ్రహ్మరంధ్రమందు మండలత్రయం, కొల్హాట మండలం, ద్విదల చక్రమందుండే నాసాగ్రం కనుబొమ్మల నడుమ హంస రూపమున పరమాత్మమున్నాడు కనుక హంస స్థలము అని అన్నారు దీన్ని. ఈ 2 చెవు రంధ్రాలు లోపలికి పోయి, 2 ముక్కు రంధ్రాలు లోపలికి పోయిన కలిసే స్థానము, అదే రకంగా ఒక నోటి ద్వారా కలిసేటటువంటి స్థలాన్నే దీన్నే ముందు చెప్తాను నేను. దీన్నే నాసాగ్రము అని అంటారు. ఆ స్థానం దగ్గరనే మనకి ఈ యొక్క సుషుమ్నా నాడి సూక్ష్మరంధ్రం తోటి ఉంటుంది. దానినే అగ్ని, సరస్వతి, సుషుమ్న ఈ 3 నాసాగ్రమున ఉంటాయి. అంటే ఉష్ణము, వేడి, జ్ఞానము, ఈ యొక్క నాడి. ఇది ఇలాంటిది కనుక, అంటే ఈ యొక్క నాసాగ్రము ఇలాంటిది కనుక శాస్త్రాల యందు కుండలి స్థానము దోషాంతం అని అంటాం మనం. కుండలిని స్థానం ద్వాదశాంతం, చతుష్టకం, ముక్తి ద్వారం, నాద బిందు కళావాసం అట్టి బ్రహ్మరంధ్రమందు మండల త్రయం. అంటే ఈ 3 కూడా కలిసి ఒక త్రయంలాగా ఏర్పడి, అంటే 3 జతకూడి ఒక బిందువు వద్ద కలిసి కొల్హాట మండలం అని అంటారు దీన్ని. ద్విదల చక్రమందుండే నాసాగ్రం కనుబొమ్మల నడుమ హంస రూపంలో ఉంటుంది. పరమాత్మ ఉన్నాడు గనక హంసస్థలం అని సకల వేదాలు చెప్పబడుచున్నాయి. దీన్నే హంసస్థలం అని చెప్తారు. అంటే మంచిని మాత్రమే స్వీకరించి, జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి అజ్ఞానాన్ని వదిలేదాన్నే హంస అంటారు. సరస్వతీదేవి, జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారు, ఆ జ్ఞానము మొత్తము కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఇన్ని పేర్లు కలిగిన నాసాగ్రం అందు కనుబొమ్మల నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రం అంటే సుషుమ్నా నాడి యొక్క చివరి రంధ్రం, పర్యంతము ఉండును. కనుబొమ్మల నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతం ఉండును. హంసరూపంగా పరమాత్మ రూపంగా ఉంటాడు. హంస అనగా తనను నమ్మిన వారిని సంసారము హరించి మోక్షము ఇచ్చినది గాన హంస అనే పేరు. హంసకి తను నమ్మిన వారికి సంసారము, ఈ యొక్క కష్ట సుఖాలు, వీటన్నిటిని కూడా సంపూర్ణంగా హరించి వేసేదాన్ని హంస అంటారు. జపము, హంస జపము అనేది ముందు మళ్ళా సవివరంగా నేను వివరణ ఇస్తాను. బొడ్డు దగ్గర అరటి మొగ్గగా కమల అధోముఖంగా ఉండేదాన్ని, కమల మందు జ్యోతి రూపంగా ఉండేదాన్ని, హృదయ కమల మందు సూర్య రూపకంగా ఉండేదాన్ని, భ్రూయిగా మధ్య మందు 2 దళాలు కలిగిన కమలము హంసము రూపంలో ఉండేదాన్ని, శిరస్సున 1000 రేకుల కమలముండును, ఆ కమలం నందు బ్రహ్మరూపంగా ఉంటుంది. ఈ యొక్క ద్వాదశ అంటే ప్రతి దానికి ఈ సుషుమ్నా నాడి యొక్క చివర ఈ 5, తర్వాత అరటి మొగ్గగా అధోముఖంగా ఉండేది, హృదయ కమలమందు ఉండేది విషయము, భ్రూయిగా మధ్యమందు ఉండేది, శిరస్సున 1000 రేకుల కమలము నందు ఉండేది కూడా సంపూర్ణంగా ఈ యొక్క బ్రహ్మరూపంగానే ఉంటుంది. బ్రహ్మ అంటే చతుర్ముఖుడా, పంచముఖుడా అది వద్దండి మనకి. ఇక్కడ మనకి యోగశాస్త్రం గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. బ్రహ్మరూపంగా ఉంటున్నాం అనంటే
అత్యుత్తమమైనటువంటి జ్ఞాన రూపుడై అక్కడ స్థిరమై ఉన్నాడు, స్థితి అయి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. అంటే మరి బ్రహ్మ ఉంటే సరస్వతి కూడా ఉన్నట్లే కదా అక్కడ. కనుక ఈ రకంగా మనం చెప్పుకోవాలి. దీనికి ఒక దృష్టాంతరం కూడా చెప్పడం జరుగుతుంది. నాభి కమల మధ్యే జ్యోతిరానంద రూపం. నాభి కమలమందు జ్యోతిరాదిత్య రూపంలో ఉంటుంది. హృదయ కమల మధ్యే సూర్య బింబాన రూపం. హృదయ కమలమందు సూర్యుడి యొక్క బింబములాగా ఉంటుంది. భ్రూయుగ కమల మధ్యే హంస మార్గానురూపం. దశశత మధ్యే బ్రహ్మ మార్గానురూపం. సకల మీది సూక్ష్మ రూపాల పాతుమాం నారసింహం అని అన్నారు. అంటే ఈ యొక్క నాభికమలమందు జ్యోతిరానంద రూపంగా, జ్యోతిరానంద రూపంగా ఆ యొక్క జ్యోతి కూడా ఎట్లా ఉంటుందండి? ఆనందముతోటి ఉంటుంది. హృదయ కమలమందు సూర్యబింబాన సూర్యుడి యొక్క సంపూర్ణమైనటువంటి బింబం రూపంలో ఉంటుంది. భ్రూయ కమల మధ్య హంస రూపాన ఉంటుంది. దశశత మధ్య బ్రహ్మ మార్గాను రూపం. అంటే 1000 కమలముల 1000 రేకులు కలిగినటువంటి కమలంలో బ్రహ్మ మార్గ రూపంలో మాత్రమే ఉంటుంది. ఈ బ్రహ్మ స్వరూపము, ఇటువంటి నారాయణ స్వరూపం ధ్యానం చేసి దర్శనమై సంసార సముద్రము దాటి ముక్తుడయ్యే విధానం గురించి మళ్ళా మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీకు మొత్తం కూడా శరీర శాస్త్రం చెప్తున్నానా, యోగం చెప్తున్నానంటే ఈ శరీర శాస్త్రం మొత్తం తెలవకుండా, అంతర్గత స్వరూపాన్ని తెలవకుండా, ఈ సూక్ష్మమైనటువంటి జ్ఞానం తెలవకుండా మీరు యోగంలో నడవాలి అనంటే అది దుర్లభం, అసాధ్యం. కనుక దీని తర్వాత ఈ 14 లోకాల్లో కూడా శ్రీమన్నారాయణుడి చేత వివరింపబడింది. యోగీశ్వరులకు పరబ్రహ్మమును బ్రహ్మరంధ్రం దర్శనం చేసే నిమిత్తమై 4 యుగాలు, 4 యోగములు, 4 ముద్రలు ఏర్పరిచినారు. మరి ఇది సాధించే విధానం దగ్గరికి మనం వస్తున్నాం. ఇంకా ఇప్పుడు అంతిమంలోకి వచ్చేసాం. ఇడా పింగళ సుషుమ్నా స్థానం గురించి కూడా మనం వివరించడం జరిగింది. కాబట్టి మరి దీని సాధన ఎట్లా స్వామి అంటే, ఈ సాధన గురించి మనం మరి ఏం చేయాలి బాబు? మనం ఈ సాధనకి ఏం చేయాలి అంటే ఒక క్రమం ఉంటుంది. దానికి కూడా సాధన అంటే గట్టిగా ఊపిరి మొత్తం గుండెల దాకా, మొత్తం గొంతు దాకా పీల్చి గట్టిగా గుంచేసి మళ్ళా దించేసి ఎత్తేసి మరి దించేసి ఇది నింపి వదిలి ఈ రకమైనటువంటిది యోగం కాదండి. ఆధునిక యోగులు మళ్ళా తమ యొక్క పునర్విచారణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ మీరు దశమరంధ్రం గురించి తెలుసుకోండి. తర్వాత మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మీ శిష్యులు కానండి, నాకు శిష్యులకి మీరు సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఇవ్వాలి అనంటే దయచేసి మీరు కూడా ఈ యొక్క నాలెడ్జిని సముపార్జించాల్సినటువంటి అవసరం, యోగ శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం, రాడికల్ స్థూలమైన మూలమైనటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకోకుండా అర్థం లేని పద్ధతులలో మీరు యోగాన్ని దయచేసి ఇవ్వద్దు. ఓం శాంతి శాంతి శాంతి.